మీకు తెలుసా, రాగుల్లో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఇన్నున్నప్పుడు వారానికి ఒక 2-3 సార్లన్నా చేసుకోవాలి కదా. రాగులతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటే ఈ రాగి పుట్టు. ఇది చాలా బలం. ముఖ్యంగా అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు చేసి పెడుతుంటారు నడుము నొప్పి రాకుండా ఉండటానికి. మరి ఈ రాగి పిట్టుని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు రాగుల్ని తీసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరక్గా మిక్సీ పట్టేశాను. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలోకి తీసేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ, మరి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ, మరి పిండిలాగా కాకుండా మరి పొడిగా ఉండకుండా తడి పొడిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా కావాలి. ఇలా మళ్ళీ మనం ఒత్తగానే అది పొడిగా అవ్వాలి. ఇలా తడి పొడిగా కలుపుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో నేను సగం వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక పల్సటి కర్చీఫ్ని తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని దానికి ఒక తాడు కట్టేసేయాలి. తాడు కట్టేసుకొని మనం కలుపుకున్న పిండిని పల్సగా మనం మొత్తం ఆ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను మొత్తం పరుస్తున్నాను ఆ గిన్నె మొత్తానికి. ఇలా నీట్గా పరిచేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి లోపల నుంచి వచ్చే ఆవిరి పై దాకా వచ్చి మనం పిండి ఈవెన్గా ఉడుకుతుంది. సో ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ని మొత్తం పైనే కప్పేసేసుకోవాలి. తర్వాత దీని మీద కొంచెం వాటర్ని చిలకరించుకోండి. ఇలా కొంచెం వాటర్ని చిలకరించేసుకొని మనం పెట్టుకున్న గిన్నెకి తగ్గట్టు ఒక గిన్నెని పోర్లిచ్చుకొని హై ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒక పావు చిప్ప కొబ్బరిని తీసుకొని ముక్కలు చేసుకొని ఒక 4 యాలకులు తీసుకొని వాటిని మిక్సీ పెట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది ఈ రాగి పిట్టిలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. మనకి మధ్యలో అలా స్పూన్తో లేపి చూస్తే మనకి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ రాగి పిట్టుని మొత్తం నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఆ గిన్నెలోకి 1 కప్పుకి నేను ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నాను. ఇందాక మిక్సీ పట్టిన కొబ్బరి, యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రాగి పుట్టు పిల్లలకి, పెద్దలకి చాలా బలం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.